శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. ఫిబ్రవరి మాసం వృషభ రాశి కృత్తిగా 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ ఫిబ్రవరి మాసం బాగుందండి. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని రంగాల వారికి బాగుంది. చాలా యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు. ఈ మాసం మీకు మంచి అనుకూలమైన మాసం అండి. వృషభ రాశులకి చాలా మంచి అనుకూలమైన మాసం. గతంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు, బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, అవమానాలు పొందారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మబ్బు వెండి విడిపోయి చెప్పుకోవచ్చండి. ఈ మాసం మీ ఒక రకంగా అదృష్టం తలుపు తట్టింది. దీన్ని మాత్రం ఉపయోగించుకోండి. ముఖ్యంగా చెప్తున్నాను, ఈ యొక్క ఫిబ్రవరి మాసాన్ని వృషభ రాశి వారు ఉపయోగించుకోండి. కాలం కలిసి వచ్చింది, అంతా మీకు శుభాలు జరుగుతాయి. కానీ మీరు కష్టపడండి. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు, మీరు కూడా కష్టపడండి అమ్మా. కష్టపడితే తప్పని మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ధనపరంగా బాగుంది. మీకు సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. విలాస వస్తువులు కొనుక్కుంటారు, వేరైన వస్తువులు కొనుక్కుంటారు, వినియోగాల్లో పాల్గొంటారు, శుభకార్యాలకు హాజరవుతారు. ముఖ్యంగా కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, దైవ కార్య సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొంటారు. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు కూడా సక్సెస్ అవుతాయి. మీకు ఇప్పుడు కొన్ని వ్యవహారాలు పెండింగ్లో ఉన్నాయి, మీకు అవి కూడా పూర్తవుతాయి. అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు సక్సెస్ అవుతాయమ్మా. ప్రభుత్వ సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు పూర్తవుతాయి. అయితే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తితో రాణింపుంటుంది. చక్కగానే మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు అవార్డులు వస్తాయి. తర్వాత సంఘంలో పరపతి పెరుగుతుందండి. మీకు గతంలో మీరు పరపతి పోగొట్టుకున్నారు, డబ్బు పోగొట్టుకున్నారు, శత్రువులు ఎక్కువైపోయారు. కానీ ఇప్పుడు అంతా బాగుంది. శత్రువులు మిత్రులు అవుతారు. మీకు చక్కగానే పరపతి పెరుగుతుంది, మిమ్మల్ని గౌరవిస్తారు. ఎవరైతే మిమ్మల్ని అన్నారో వాళ్ళు శబాష్ అంటారండి. ఈ మాసం చూసుకొని కావాలండి. ఇకపోతే మీరు ఎవరితో విభేదాలు పెట్టుకోవద్దు. ఏ పరిస్థితులు వచ్చినా, ఎలా వచ్చినా పరిస్థితులను అర్థం చేసి అన్వయం చేసుకుని అడుగు ముందుకు వెయ్యండి. ఎందుకంటే గతంలో ఏదో కొన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చు, లేదా కొన్ని ప్రయత్నం చేసి ఉండొచ్చు. మీరు ఆ ప్రయత్నం సాగకపోవచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ ఈ మాసం మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. పోతే మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టండి. మనోధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాడిని గౌరవించండి. ఎవరితో అసభ్యంగా మాట్లాడవద్దు. గౌరవించండి, వాళ్ళ నమస్కారం చేయండి. ఇకపోతే ప్రయాణ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అండి. ఏదైనా దూర ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. భగవన్నామస్మరణ చేసి వెళ్ళండి. అలాగే ముఖ్యమైన వ్యవహారం మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా శుభకార్యం నిమిత్తం వెళ్ళేటప్పుడు కూడా మీరు వెళుతూ మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం వెళ్ళి ఒక టెంకాయ కొట్టేసి ఒక 11-20 అక్కడ ఉండిలో వేసేసి ఆ దేవుడికి నమస్కారం పెట్టేసుకుని మీరు వెళ్ళి పని సక్సెస్ అవ్వాలని అక్కడి నుంచి అడుగు ముందుకేయండి. మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఇతర దేశం ఉన్నవారికి బాగుందండి. విదేశాల్లో ఉన్నవారు కూడా బాగుందండి. వృషభ రాశి వాళ్ళకి విదేశాల్లో జాబులు చేసే వరకు బాగుంది. అలాగే చదువురీత్యా, ఉద్యోగరీత్యా ఇతర దేశం వెళ్ళే వరకు కూడా ప్రయత్నం చేసుకోండమ్మా. మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే ఈ మాసం మీకు మంచి అనుకూలమైన మాసం. దీంట్లో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బాగుందండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే కాంట్రాక్ట్స్, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. తర్వాత టీవీ సినిమా రంగంలో వరకు కూడా బాగుందండి. మంచి అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి మీరు. అలాగే
రాజకీయ నాయకులకు బాగుందండి. మీరు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు, మీకు కొన్ని అవార్డులు వస్తాయి, అలాగే మంచి మంచి కార్యాలు చేపడతారు. మీరు ప్రజలు గుర్తింపు తెచ్చుకుని, కాకపోతే మీ మీద అసూయ రాగద్వేషాలు ఉంటాయి, ఇతరులకి శత్రువులు మాత్రం ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. మీ వెన్నంటే ఉండి వెన్నుపోటు పొలుస్తారు. డబ్బులు అయితే మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. మీ మీద నరఘోష నరబేడ ఉంటుందండి, అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. అలాగే కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుందండి, చక్కగా ఉంది. మీకు స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కూడా రావచ్చు, శాలరీస్ పెరగచ్చు. అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం కూడా చేసుకోండి, మీరు ఏదో దాంట్లో సెట్ అవుతారు. ఇక చదువుకునే విద్యార్థులకు బాగుందని, చక్కగా చదువుతారు, చదవాలి కూడా. ఇక వివాహమయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి అమ్మా. వివాహ ప్రయత్నం చేసుకోండి, మీరు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇకపోతే ఈ యొక్క రాశి ఫలాలు, గోచర ఫలాలు కేవలం మీకు 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే నాకు కాల్ చేస్తారు ప్రతిరోజు, మీరు చెప్పిన జరిగిన గురుగారు, జరగలేదని గురుగారు అన్నారు. కాబట్టి నేను చెప్పిన రాశి ఫలాలు జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. ఎందుకంటే మీ జన్మజాతకం, జన్మ లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, స్థితి, జరిగే దశ, అంతర్దశ, అది కూడా మీరు లెక్కేసుకోవాలి కదమ్మా. అందువలన మీకు సరైన పండితులకు చూపించుకోండి, పరిహారం చేసుకోండి. ఒకవేళ నాకే ఫోన్ చేయాలంటే కింద నెంబర్ ఉంది, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ వృషభ రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసం మీకు యోగిస్తుంది. అది ఏమిటి అంటే, ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం మాఘమాసము, శివకేశులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసము. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. చక్కగా ఇద్దరిని సేవించుకోండి, పూజించుకోండి. ముఖ్యంగా శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి, పంచామృత స్నాన అభిషేకాలు చేయించుకోండి. అయితే సకల శత్రు రోగ రుణవాదులు ఉన్నవారు తప్పనిసరిగా ద్రాక్షరసం, ఆవుపాలు, చెరుకు రసం, దానిమ్మ రసం, మీ అవకాశాన్ని బట్టి ఈ యొక్క పదార్థాలతో అభిషేకం చేయించుకోండి. అలాగే బిల్వపత్రాలతో అర్చన చేయించుకోండి. ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఇంకా పెద్ద పెద్ద సంస్థ అన్నాభిషేకం చేయించండి. శివుడికి ప్రీతికరమైనది అన్నము. అన్నాభిషేకం చాలా సంతుష్టి అవుతాడు పరమేశ్వరుడు. ఇక మీ బాధలో కష్టాలు పటాపంచలు అయిపోతాయండి. మాఘమాసంలో అన్నాభిషేకం చేయించుకున్నా, మాఘమాసంలో అన్నదానం చేసిన, మాఘమాసం బ్రాహ్మణునికి అన్ని రకాల దానాలు చేసిన యథాశక్తి మీకు పటాపంచలు అయిపోతాయి. అలాగే ఈ మాఘమాసం చాలా ముఖ్యమైనది. వీలైతే నదీ స్నానం, సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే బావి ఉంటే ఇంకా మంచిది, బావి స్నానం చేయండి. ఈ ఏమీ కుదరని వారు కూడా ఉంటారమ్మా. సిటీలో, టౌన్లో ఉన్నవారు చక్కగా ఒక గంగాజలం బాటిల్ తెచ్చుకుని ప్రతిరోజు 30 రోజులు కూడా స్నానం చేయండి. కాస్త అందులో కాస్త క్రిస్టల్ సాల్ట్, దొడ్డుపు వేసి చేయండి అమ్మా. అది నదీ స్నానంతో సమానము. ఇకపోతే ముఖ్యంగా మీరు ఈ మాసం చక్కగా వీలైతే ఇంట్లో ఉన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి మా మాఘమాసం. వీలు కాని వారు చక్కగా దేవాలయాలు చేస్తారు, దేవాలయాలు చేయించుకోండి. ఇకపోతే మోగుజులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, పావురాలకు జొన్న వేయండి, కుక్కలకు బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, భిక్షగాలు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, బ్లైండ్ పర్సన్స్ దొరికితే, తారసపడితే వారికి ఏదోటి ఒక పండో పొలం పెట్టండి, లేదంటే కాస్త ఒక అన్నం పెట్టండి, ఏ పెరిగన్నం పెట్టండి, ఏదో రూపాయి పాప ఇవ్వండి అమ్మ. ఇలా చేసుకోండి, మీకు ఏం పర్వాలేదు. ఈ వృషభ రాశి వారికి అంత మంచి జరుగుతుంది. ఈ ఫిబ్రవరి మాసం కూడా సర్వేజన సుఖనమోతు, సోమవతు, స్వస్తి.